పిల్లలు, ఈరోజు మనకి బ్రేక్ టైంలో మీకు చిక్కీ ఇవ్వడం జరుగుతుంది. సరేనా? ప్రతి ఒక్కరూ చిక్కీ తీసుకొని తినాలి. సరేనా? అలాగే చిక్కీ తినడం వలన మనకి లాభాలేంటో ఈ వీడియోలో కూడా మనం ఒక్కొక్కరు చెప్పాలి. సరేనా? ఓకే, ముందు ఈ చిక్కీలు తీసుకోండి. బాబాని మీకు అందరికీ పంచిస్తుంది. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోవాలి. ఓకేనా? ఇవ్వమ్మా బాబా, నీవు. ఓకే, అందరికి వచ్చినాయి ఆ చిక్కీలు? ఒకసారి పైకి లేపు చూపించండి. ఓకే, పిల్లలు, ఇప్పుడు చిక్కీ వాళ్ళు తినడం వలన మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయో ఒక్కొక్కటి మరి ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా? ముందుగా ఈ చిక్కీలో మనకి ఏమేమి కలిసి ఉంటాయి? వేరుశనగుళ్ళు, బెల్లం, ఈ రెండింటిని కలిపి ఈ చిక్కీ తయారు చేస్తారు. అయితే ఈ చిక్కీలో వేరుశనగుళ్ళు తినడం వల్ల కానీ, బెల్లం తినడం వల్ల కానీ ఉపయోగాలు ఏంటో ఒక్కొక్కరు తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా మనకి వేరుశనగల గురించి తెలుసుకుందాం. వేరుశనగల గురించి నేను ఒక పేరు చెప్పి, ఎవరైతే పేరు చెప్తానో వాళ్ళు లెగిసి చెప్పాలి. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ మీకు తెలిసిన పాయింట్. ఓకే, ఫస్ట్ వర్ణిక ఒక పాయింట్ చెప్పమ్మా. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ పద్మశ్రీ. వెరీ గుడ్, కూర్చోమ్మా. నెక్స్ట్ రేవంత్. వెరీ గుడ్. నెక్స్ట్ అభిలాష్. వెరీ గుడ్, కూర్చోమ్మా. నెక్స్ట్ దుర్గా భవాని. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ మనకి వేరుశనగలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు దీంట్లోనే బెల్లం కూడా ఉంటుంది కదా, ఆ బెల్లం గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, బెల్లం గురించి ఎవరు చెప్తారు? ఫస్ట్ వరుణ్. వెరీ గుడ్. నెక్స్ట్ అంకిత. వెరీ గుడ్, కూర్చోమ్మా. నెక్స్ట్ రిషి. వెరీ గుడ్. నెక్స్ట్ అఖిల. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ హర్షవర్ధన్. వెరీ గుడ్. చాలామంది మంచి మంచి పాయింట్లు చెప్పారు. ఓకేనా? ఇవి మనందరికీ వర్తిస్తాయి అన్నమాట కదా. ఈ పాయింట్లు మనందరికీ ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందించడంలో ఈ పాయింట్లన్నీ ఉపయోగపడతాయి కదా.
వేరుశనగలు ఈ బెల్లం కలిపి తయారు చేయడంలో వల్ల ఈ చిక్కీలో ఉన్నటువంటి ఈ పోషకాలు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఉపయోగపడతాయి.